తెలంగాణ రైతుల అప్పులు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. లోక్సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్కో రైతు కుటుంబంపై జాతీయ సగటు అప్పు 74,121 రూపాయలుండగా తెలంగాణలో అది 1.52 లక్షల రూపాయలుగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను అందించారు. ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ను తప్పుదారి పట్టిస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఆరోపించారు. రాష్ట్రానికి 20.2 లక్షల టన్నుల యూరియా లభ్యత ఉన్నట్లు కేంద్రం చెప్తోందని, కానీ కేవలం 9.8 లక్షల టన్నుల యూరియా మాత్రమే కేటాయించారన్నారు. దీనివల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఆగస్టు 2న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్కు లేఖ రాశారు. ఈ లేఖలో కేటాయింపులు, సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, రాష్ట్రంలో యూరియా కొరతను వివరించారు. వానాకాలం సీజన్కు కేంద్రం 9.8 లక్షల టన్నుల యూరియాని కేటాయించింది. దీన్ని ప్రతి నెల సరఫరా చేయాలి, కానీ కేటాయించిన దానికంటే తక్కువగా సరఫరా చేయడంతో యూరియా కొరత ఏర్పడిందని తన లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు తెలంగాణకు 6.6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారని వెల్లడించారు. జూలై వరకు ఉన్న 2.24 లక్షల టన్నుల లోటును వెంటనే పూర్తించి ఆగస్టు నెల కేటాయింపులను కూడా సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.